నమస్తే అండి, నా పేరు వెంకట మాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట. నా ఫోన్ నెంబర్ 8639684499. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక ఎక్సలెంట్ కార్ అయితే తీసుకొచ్చాను. టయోటా ఇన్నోవా 2.5V వర్షన్ అండి. ఆల్రెడీ మీరు తమ్మునేల్లో చూసే ఉంటారు. కేవలం 48,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్, ఒరిజినల్ వెహికల్ అండి. లైక్ షోరూమ్ నుంచి తీస్తే కార్ ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఉంది. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. టయోటా ఇన్నోవా 2.5V వర్షన్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే 2014 అండి, 2014 జూన్ నెల బండి. లాస్ట్ బ్యాక్ గ్లాస్ ఒకటైతే రీప్లేస్ అయిందండి. ఇంకా ఏ డోరు ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి ఆ బ్యాక్ గ్లాస్ ఒకటి వదిలేసి అన్ని గ్లాసులు కూడా కంపెనీతో పాటు వచ్చినాయి ఉన్నాయి. ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు. ఎవ్రీ రికార్డ్ అయితే షోరూమ్ లో అయితే ఉందండి. కేవలం 48,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ బండికి 4 టైర్లు కూడా చేంజ్ అయితే చేయడమే జరిగిందండి. 10 సంవత్సరాల నుంచి అయితే బండి టైర్లు అయితే అలాగే ఉండవు. చాలా మందికి డౌట్ రావచ్చు, 48,000 తిరిగిన బండి టైర్లు ఎందుకు చేంజ్ అవుతాయి అని. 10 సంవత్సరాల వరకు అయితే బండి టైర్ లైఫ్ అయితే ఉండదండి. ఒక 5-6 సంవత్సరాల తర్వాత టైర్లు అయితే అవి ఎయిర్ వచ్చి అయితే హార్డ్ అయిపోతాయి, దానికి రీప్లేస్ చేసుకుంటారు. ఫ్రంట్ టైర్లు వచ్చేసి 70 to 80% ఉన్నాయి. బ్యాక్ టైర్లు స్టెప్నీ టైర్ వచ్చేసి 50 to 60% అయితే ఉందండి. సిల్వర్ కలర్ వెహికల్, 8 సీటర్ వెహికల్ అండి. ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటి అన్నది చెప్తాను. ఒకసారి అయితే చూడండి. సిల్వర్ కలర్ వెహికల్ అండి, టయోటా ఇన్నోవా 2.5V వర్షన్ అండి. జూన్ నెల బండి. నెంబర్ కూడా చూసుకోవచ్చు, ఫ్యాన్సీ నెంబరు. ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి, చూసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ టైర్లు అయితే 2 కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి. అన్ని 14 గ్లాసులే అండి, ఏది కూడా రీప్లేస్ కాలేదు. మీకు నిదానంగా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది. చూడొచ్చండి. ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్. బండి చూడండి అసలు ఎంత నీట్గా వాడారంటే. అంత పర్ఫెక్ట్గా ఉందండి వెహికల్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు, మీటర్ 48,289 కిలోమీటర్లు అయితే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. ఈ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా వాడారో. వెనక స్పాయిలర్ కూడా అయితే ఉంది బండికి, చూసుకోవచ్చు అండి. 2.5V వర్షన్. ఈ గ్లాస్ ఒక్కటే రీప్లేస్ అయిందండి, ఇంకేం రీప్లేస్ అవ్వలేదు. మీకు బండి బాడీ లైనింగ్ కూడా చూపిస్తాను చూడండి. కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ కూడా ఎక్కడ ఏది లేదండి. చూసుకోవచ్చు. బ్యాక్ టైర్ చూసుకోవచ్చండి, 2 టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి. ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే కారు, అంత పర్ఫెక్ట్గా ఉందండి. ఇంకా 48,000 తిరిగిన బండి ఎలాగైతే ఉంటుందో మీరు అదే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా
ఇంకా మీకు ఒకసారి ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి. ఇంకా చూసుకోవచ్చండి, ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషను చూసుకోవచ్చండి. ఏబిఎస్ చూసుకోవచ్చు, కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఇంకా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి అన్నీ కూడా. యాప్రాన్ చూసుకోవచ్చండి, ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు. బంద్ కరో భయ్. రైట్ సార్, వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను. మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి. టయోటా ఇన్నోవా 2.5 V వర్షన్ 2014 మోడల్ అండి, జూన్ మంత్ బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్. బ్యాక్ గ్లాస్ ఒకటి వదిలేసి బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు, టోటల్ ఒరిజినల్గా ఉందండి వెహికల్. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ బండి అండి, డీలర్ బండి కాదు. కావాలంటే మీరు ఢిల్లీ వస్తే నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అయితే కూర్చోబెట్టి అయితే మీకైతే ఈ బండి డీల్ మాట్లాడైతే ఇప్పిస్తాను. ఈ బండి ఏ డీలర్ దగ్గర కానీ ఏ మార్కెట్లో కూడా ఎక్కడ చూసినా కానీ మీకైతే దొరకదు. ఎందుకంటే నేను ముందే చెప్తున్నాను, కొంతమంది మహానుభావులు ఏం చేస్తున్నారంటే ఇక నీకు ఎక్కువ మాట్లాడలేదు, కానీ ఒక కస్టమర్ అయితే నాకు మంచిగా అనిపించలేదు ఆ సార్ మాట్లాడిన విధానం చూసినట్టయితే పెద్ద ఆయన లెక్క ఉన్నాడు. కానీ నా గురించి నేను పెట్టిన బండి వీడియో చూసి నాకు ఫోన్ చేసి ఎక్కడుంది బండి అని చెప్పేసి అని అడిగి పలానా చోట ఉందని చెప్తే వాళ్ళు ఢిల్లీ వస్తే ఆ ఏరియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎవరైతే డీలర్ ఉన్నారో వాళ్ళైతే నాకు చెప్పారు, మీకు మీ బండి కోసం పలానా వాళ్ళు వచ్చారు ఇది అని చెప్పేసి అని. సో అందుకోసం అయితే ఈ వివరాలు అయితే చెప్తున్నాను. ఈ బండి డైరెక్ట్గా కస్టమర్ బండి అండి, మళ్ళీ చెప్తున్నాను, కస్టమర్ బండి ఇది, డీలర్ బండి కాదు. ఢిల్లీలో ఉంది వెహికల్ వచ్చేసి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 8,60,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది. 8,60,000 ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ ఉంది. టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకసారి మీకు బండి మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా వీడియోలో నేను ఏం మాట్లాడినండి, కానీ కొంతమంది కస్టమర్లు ఎలా ఉన్నారంటే కష్టం మాది, ఎక్కడుంది బండి వెతికి తిరిగి అన్నం తినక ఇక్కడ రొట్టెలు తినుకొని మేము అది చేసి ఇది చేసి కష్టపడి బండి ఎక్కడ ఉందని చెప్పి పొద్దున పోయి రాత్రి దాకా సెర్చ్ చేసి బండి కోసం తిరిగి నేను కష్టపడి వీడియో చేసి పెడితే బండి అది 30,000 తిరిగిన బండి అంది. అది వీడియో చేసి పెడితే ఆ వీడియోని చూసి నాకు ఫోన్ చేసి మా వాళ్ళు అక్కడే ఉన్నారండి వస్తారు లొకేషన్ చెప్పండి అంటే నేను పలానా చూడని చెప్తే ఆ ఏరియాలో తిరగడం మొదలుపెట్టారు. మొత్తం ఆ బండి ఎక్కడ ఉంది డైరెక్ట్గా కొనుక్కుందామని. అందుకే చాలా బాధ అనిపించింది. నేను ఫోన్ చేసి మాట్లాడుతుంటే సారీగా మాట్లాడుతుంటే లేదండి అది ఇది అని చెప్పేసి అని మాట్లాడుకుంటారు, ఫోన్ కట్ చేశాడు. దాని తర్వాత ఫోన్ చేస్తుంటే కూడా ఎత్తట్లేదు. సో అలా ఉన్నారనమాట కొంతమంది. నేను ఏ వెహికల్ అయినా పెడితే నాతో కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్ మేము ఇప్పిస్తాం. మీరు ఒకవేళ వచ్చి అక్కడ తీసుకున్నా కానీ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వకపోతే మీరు అడగడానికి కూడా ఏమైతే ఉండదండి. నేను ఏ వెహికల్ అయితే పెడతానో అవి దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం, ఎన్ఓసి పేపర్లు అయినా ఇచ్చేదాకా. ఓకే సార్, వెహికల్ అయితే ఢిల్లీలో ఉందండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, కస్టమర్ బండి, డీలర్ బండి కాదు. ఎవరికైనా ఈ వెహికల్ అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ చేయండి అని చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.